కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో విద్యుత్ శాఖతో మృతి చెందిన కోతి విగ్రహాన్ని గాంధీనగర్ యూత్ సభ్యులు మంగళవారం ప్రతిష్ఠించారు. నవంబర్ 2న గాంధీ చౌరస్తా వద్ద విద్యుత్ షాక్కు గురైన కోతిని కాపాడేందుకు గాంధీనగర్ యూత్ సభ్యులు చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఆ కోతి 2 రోజుల తర్వాత మృత్యువాత పడింది. దీంతో గాంధీనగర్ యూత్ సభ్యులు పొన్నం శ్రీనివాస్, ధరణి కన్స్ట్రక్షన్, నారాయణపురం శ్రీనివాస్, అనువోజు వెంకటరమణ, కోనేటి భాస్కర్, పన్యాల శ్రీధర్ రెడ్డి తదితరుల సహాయంతో కోతి గద్దెను నిర్మించారు. కీర్తిశేషులు పోటు కనకారెడ్డి జ్ఞాపకార్థం పోటు సుధీర్ రెడ్డి, మౌనిక కుటుంబ సభ్యులు కోతి విగ్రహాన్ని బహుకరించారు. అర్చకులు నాగయ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని అందించిన సుధీర్ రెడ్డి దంపతులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం హనుమాన్ భక్తులకు, ప్రజలకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని బొమ్మదేని రవీందర్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ యూత్ సభ్యులు చకిలం శ్రీనివాస్, కాశివేణి రాజు, పెనుకుల తిరుపతి, గొడుగుల ఆంజనేయులు, కమిలికారి శ్యామ్, వడ్లూరి నరేష్, పెనుకుల సంపత్, అనువోజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే యావత్ తెలంగాణలో కోతి లేని ఊరు ఎక్కడా లేదండి. మన చిగురుమావిల్లో కూడా చాలా వానరాలు ఉన్నాయి. అది అకస్మాత్తుగా ఒక వానరము, ఒక కోతి గాయాల పాలై పాపం చనిపోవడం జరిగింది. అందుకోసమని ఈ యొక్క గాంధీనగర్ సభ్యులందరూ కూడా, యూత్ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ఆ యొక్క ఆంజనేయ స్వామి గారిని విగ్రహాన్ని రామడుగులో దాన్ని చెక్కించినారు. ఈరోజు ప్రతిష్టాపన మంగళవారం రోజు, చాలా మంచి సుదినము, ద్వాదశి రోజు ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామిని ఎందుకు పెట్టాలి అంటే, ఎక్కడైనా కానీ కోతులు చనిపోతే ఏ గ్రామంలోనైనా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించడం మనకు ఆనవాయితీ. ఎందుకంటే పోషమ్మ గుడి లేని ఊరు లేదు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని ఈరోజు మనము ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క గ్రామానికి, ఈ మండలానికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలగాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలి అని ఈ యొక్క గ్రామంలో ఈరోజు మనం ప్రతిష్టాపన చేసుకున్నాము. దీనికి, ఈ విగ్రహానికి దాత కూడా మాకు కీర్తిశేషులు కనకారెడ్డి గారి కుమారుడు సుధీరు, వారి యొక్క ధర్మపత్ని మౌనిక, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క విగ్రహానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ దాత వాళ్ళే. వారికి ఆ యొక్క రామచంద్రమూర్తి, ఆ యొక్క పవనసుత హనుమానులు ఎల్లకాలం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి, ఇటువంటి శుభకార్యాలు ఇంకేమైనా ఊళ్ళో అయినా కానీ వారి వంతు సహకారాన్ని మా అందరికీ అందించి ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాము. రాజా రామచంద్ర భగవానికి గాంధీ వద్ద వానరుడు చనిపోవడం ఇదే ఫస్ట్ సారి. నా ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు 1000 కోతులు ఇక్కడ ఆడుతూను కొట్టుకుంటూ ఉంటున్నాయి. అకస్మాత్తుగా కోతులు బెదిరించడం వల్ల కరెంట్ తీగకెక్కి కింద పడిపోయి 2-3 రోజులు దానికి నీళ్లు, వాటర్ కానీ, నీళ్లు అలాగే పాలు, దానికి ఎన్ని చేసినా కానీ దక్కడం జరగలేదు. దాన్ని మా యూత్ సభ్యులందరం కలిసి దీన్ని అట్టిగా ఎక్కడో వారైతే మంచిగా ఉండేది. మన వాడకు ఇంతవరకు చనిపోలేదు కాబట్టి దీన్ని ఇక్కడనే పాతి పెట్టి దానికి మంచి విగ్రహం తీసుకొచ్చి, అట్లే విగ్రహదాత దొరికితే వాళ్ళని కూడా అడిగి విగ్రహం పెడదామని ఆలోచనతో సభ్యులందరం కలిసి తీర్మానించుకొని పెడదామని అందరు సభ్యులు సహకరించారు. అలాగే మా విగ్రహదాత అడగంగానే
పోటు కనకారెడ్డి మా బావగారు, మాకు ఎప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. వాళ్ళ కుమారుడు గిట్లా నాకు అడుగుతోటే అల్లుడు గిట్లా ఉండేదంటే ఎంత అయినా సరే మీరు విగ్రహం పెడతా అంటే ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తా అని విగ్రహ దాత ఇచ్చారు. మాకు చాలా సంతోషం. అడుగుతోటే మాకు కొంతమంది ఇటుక చేశారు. మన పొన్నం శ్రీనివాస్ గారు, అలాగే రాయనపల్లి మీద కుమ్మరి అనే శ్రీనివాసు, సిమెంట్ వెంకటరమణ, భాస్కర్ గారు, వాళ్ళందరూ తమ వంతు సాయం చేశారు. అలాగే ధరణి వాళ్ళు కూడా అడుగుతోటే మట్టి, జేసీబీ, కంకర అన్నీ మాకు దీన్ని మొదలు పెట్టుకోవడం కానీ ప్రతి ఒక్క పని ఆగకుండా జరిగింది. అది మాకు చాలా సంతోషం జరిగింది. ఈరోజు ఏకాదశి అని గురువుగారు అయ్యగారిని అడిగితే చూద్దా చాలా మంచి రోజు. దీన్ని మనం ఎలాగైతే ఇంత చేసిన వాటి పూర్తి కార్యక్రమాలు మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా చేసినాము. జై శ్రీరామ్. అలా అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. ప్రజలు, గ్రామస్తులు అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆచరించగలరని మనవి.